ఎన్నికల అంశం అనేది భారతదేశంలో బీజేపీ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అనేక సర్వేలు, జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి సర్వేలు అనేకం చెప్పడం జరుగుతుంది. జాతీయ స్థాయిలో ఖచ్చితంగా మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయం, నరేంద్ర మోడీ నాయకత్వంలో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అనే కోణంలో అన్ని సర్వేలు కూడా పేర్కొనడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇండియా కూటమి పేరుతో ముందుకు రావడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం గెలిచే సీట్లు మాత్రం అత్యవసరంగానే ఉండనున్నాయి. గత ఎన్నికల్లో 52 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను 52 స్థానాల్లో గెలిస్తే ఈసారి 37 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని కోణంలో అనేక సర్వేల్లో అంశం అనేది తేటతెల్లం కావడం జరిగింది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిన ఈ ప్రస్తుత తరుణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆ మాజీ ప్రధానులు, మాజీ ముఖ్యమంత్రుల బంధువులు ఎవరున్నారు, వాళ్ళ భార్యలు, పిల్లలు, మనవలు, మనవరాలు ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, బరిలో భారీగా బంధుగణం. లోక్సభ సభలలో మాజీ ప్రధానులు, ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులు. లోక్సభ ఎన్నికల్లో మాజీ ప్రధానులు, మాజీ ముఖ్యమంత్రులు కుమారులు, కుమార్తెలు, సతీమణులు, ఇతర కుటుంబ సభ్యులు దాదాపు 34 మంది వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులు 4 ఉండగా మాజీ సీఎంల కుటుంబ సభ్యులు 30 మంది ఉన్నారు. ఇప్పటికే 31 మంది పేర్లు అధికారికంగా ప్రకటించగా 3 పేర్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో ఢిల్లీ మాజీ సీఎం సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల, లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరిత్ రావత్ కుమారుడు వీరేంద్ర రావత్ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతుండగా మిగతా వారంతా ఇదివరకే రాజకీయాల్లోకి అడుగుపెట్టి గెలుపోటములు చవిచూడడం జరిగింది. ఇక లాలూ కుమార్తెలిద్దరు, తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ దానం చేసి ప్రాణం పెట్టి ఆయన అసలైన వారసురాలుగా గుర్తింపు పొందిన రోహిణి ఆచార్య ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం సారన్ నుంచి భాజపా బలమైన అభ్యర్థి రాజీవ్ ప్రతాప్ రూఢితో తలపడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత చాప్రా నుంచి సారన్ గా మారిన ఈ స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అన్ని సార్లు గెలిచిన రాజీవ్ ప్రతాప్ రూఢి ఇప్పుడు 5వ సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. లాలూ మరో కుమార్తె ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న మీసా భారతి పాటలీపుత్ర నియోజకవర్గంలో 5 సార్లు ఎంపీగా గెలిచిన రామ్ కృపాల్ యాదవ్ తో తలపడుతున్నారు. రామ్ కృపాల్ ఒకప్పుడు ఆర్జేడీ సభ్యుడే. ఆ పార్టీ నుంచి 3 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో లాలూ ప్రసాద్ ఆ స్థానాన్ని కుమార్తె మీసా భారతి కేటాయించడంతో ఆయన భాజపాలో చేరి గెలిచారు. 2019లో మళ్ళీ వారే ప్రత్యర్థులుగా తలపడిన రామ్ కృపాలే పైచేయి సాధించారు. ఇప్పుడు ముచ్చటగా 3వసారి పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు. 2 సార్లు ఓడిపోయిన మీసా భారతి ధైర్యంగా 3వసారి రంగంలోకి దిగారు. మాజీ ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులు 10 మంది భాజపా తరపున పోటీ చేస్తుండగా 8 మంది కాంగ్రెస్ నుంచి, 7 వివిధ ప్రాంతీయ పార్టీల నుంచి రంగంలోకి దిగుతున్నారు. గాంధీల కుటుంబం నుంచి ఎవరెవరు బరిలో ఉన్నారో ఒకసారి మనం గమనిస్తే మాజీ ప్రధానుల్లో 2 గాంధీ పరివారానికి సంబంధించిన వారే. ఇందులో భాజపా తరపున సుల్తాన్పూర్ నుంచి పోటీ చేస్తున్న మేనకా గాంధీ ఇదివరకు పీలీభీత్ నుంచి 6 సార్లు, సుల్తాన్పూర్ నుంచి 1 సారి గెలుపొంది లోక్సభలో అత్యంత సీనియర్ గా పేరు గడించారు. జనతాదళ్ నుంచి 2 సార్లు, ఇండిపెండెంట్ గా 2 సార్లు, భాజపా తరపున 3 సార్లు ఆమె లోక్సభకు ఎన్నికయ్యారు. 1989 నుంచి వరుసగా ఆమె గెలుస్తూ వస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ 2004, 2009, 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని అమేఠీ నుంచి గెలుపొందారు. 2019లో అక్కడే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోవడం జరిగింది. అక్కడ ఓటమిని ముందే పసిగట్టిన ఆయన అదే ఎన్నికల్లో కేరళలోని వైనాడ్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. మధ్యలో మోదీపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా కొన్ని రోజులు లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సుప్రీంకోర్టు జోక్యంతో పునరుద్ధరణ జరిగింది. ఇప్పుడు ఆయన మళ్ళీ వైనాడ్ నుంచి నామినేషన్ వేశారు. అమేథీ నుంచి పోటీ చేస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక సీఎంల బంధువులను పోటీ, ఒకసారి బంధువుల గురించి చూస్తే మాజీ ముఖ్యమంత్రుల పిల్లల్లో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ తో పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బసవరాజు బొమ్మాయి, ఇదివరకే ఎంపీగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామి 2004, 2009 ఎన్నికల్లో గెలిచి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసి తర్వాత భాజపాలో చేరి 2014, 19 ఎన్నికల్లో ఓడిపోయిన ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురంధేశ్వరి 6 సార్లు కటక్ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన ఒడిశా తొలి ముఖ్యమంత్రి హరే కృష్ణ మెహతాబ్ కుమారుడు భర్తృహరి మెహతాబ్ దేశంలోని 29 ఏళ్ల అత్యంత పిన్న వయస్సులో కేంద్ర మంత్రిగా పనిచేసిన అగాథా సంగ్మకు ఉన్నారు.
అందరూ వారి వారి రాష్ట్రాల్లో బలమైన ముద్ర వేసిన నాయకులే. పూర్ణేశ్వరి, వైఎస్ షర్మిల, మెహబూబా ముఫ్తీ, సుప్రియా సూలే, ప్రణీతి షింబేలు వారి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలకు రాష్ట్ర అధ్యక్షుడిగా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో యడ్యూరప్ప తనయుడు బివై రాఘవేంద్ర, బంగారప్ప తనయ గీతా శివరాం కుమార్ శివమొగ్గ నియోజకవర్గం నుంచి పరస్పరం తలపడుతుండగా మిగతా వారంతా ఇతర అభ్యర్థులతో పోటీ పడుతున్నారు. ఇక చంద్రశేఖర్ తనయుడు మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడైన నీరజ్ శేఖర్ 2007 నుంచి లోక్సభ, రాజ్యసభల్లో ఏదో ఒక దానికి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన ప్రస్తుతం భాజపా తరఫున బలియా నుంచి పోటీ చేస్తున్నారు. ఇక మాండ్య నుంచి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడ కుమారుడు కుమారస్వామి 1996లో కనకపురం నుంచి ఎంపీగా ఎన్నికై రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1998లో మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయారు. 2009లో బెంగళూరు రూరల్ నుంచి లోక్సభకి ఎన్నికయ్యారు. ఇప్పుడు తన ఒక్కలిగా సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న మాండ్య నుంచి ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేసి ఇండిపెండెంట్ గా బరిలో దిగిన సినీ నటి సుమలత చేతిలో ఓటమి చవి చూశారు. ఆ ఎన్నికల్లో సుమలతకు భాజపా మద్దతు ఇవ్వడంతో జేడీఎస్ ఓటమి పాలైంది. ఇప్పుడు ఆ పార్టీకి భాజపా మద్దతు ఇస్తుంది. ఇక మాజీ ప్రధానుల కుటుంబ సభ్యులు ఒకసారి చూస్తే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ వైనాడ్ నియోజకవర్గం కేరళ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు గత ఎన్నికల్లో. ఇక ఇందిరాగాంధీ కోడలైనటువంటి మేనకా గాంధీ సుల్తాన్పూర్ ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేసి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఇప్పుడు ఆ పోటీ చేయడం జరుగుతుంది. గతంలో కూడా పోటీ చేసి గెలవడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా గతంలో ఈ స్థలం నుంచి వైనాడ్ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. ఇక కుమారస్వామి మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ కొడుకు కుమారస్వామి కర్ణాటక రాష్ట్రం మాండ్య నుంచి జేడీఎస్ పార్టీ తరఫున బీజేపీ మద్దతుతో పోటీ చేయడం జరుగుతుంది. ఇక మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బలియా నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. ఇక మాజీ ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులను ఒకసారి గమనిస్తే ఎస్ఆర్ బొమ్మాయి బసవరాజ్, మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మాయి కుమారుడు బసవరాజ్, అభ్యర్థి బసవరాజ్ బొమ్మాయి హవేరి నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఇక బీజేపీ తరఫున పోటీ చేసే వాళ్ళలో ప్రేమ్ సింగ్ కొడుకు అనురాగ్ సింగ్ ఠాకూర్ హమీర్పూర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నాడు. ఇక కొత్త ఢిల్లీ నుంచి సుష్మా స్వరాజ్ కూతురు బాంసురి స్వరాజ్ పోటీ చేస్తుంది. ఇక రాజస్థాన్ నుంచి జాలావాడ్ బారా వసుంధరా రాజే కూతురు వసుంధరా రాజే కొడుకు దుష్యంత్ సింగ్ పోటీ చేస్తున్నాడు. ఇక ఒడిశా రాష్ట్రం కటక్ నుంచి బీజేపీ తరఫున హరే కృష్ణ కొడుకు భతృహరి మెహతా పోటీ చేస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం నుంచి శివమొగ్గ నియోజకవర్గం యడ్యూరప్ప కొడుకు బివై రాఘవేంద్ర పోటీ చేస్తున్నాడు. కేరళ రాష్ట్రం పతనంతిట్ట నుంచి ఏకే ఆంటోనీ కొడుకు అనిల్ ఆంటోనీ పోటీ చేస్తున్నాడు బీజేపీ తరఫున. ఉత్తరప్రదేశ్ నుంచి ఎటావా నియోజకవర్గం నుంచి కళ్యాణ్ సింగ్ కొడుకు రణవీర్ సింగ్ పోటీ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజమహేంద్రవరం నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు దగ్గుపాటి పురంధేశ్వరి బీజేపీ నుంచి పోటీ చేస్తుంది. పంజాబ్ రాష్ట్రం నుంచి పటియాలా నియోజకవర్గం నుంచి అమరేందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ పోటీ చేస్తున్నారు. ఇక రాజస్థాన్ నుంచి జాలోర్ సిరోసి నియోజకవర్గం నుంచి అశోక్ గెహ్లాట్ కొడుకు వైభవ్ గెహ్లాట్ పోటీ చేస్తున్నాడు. కర్ణాటక రాష్ట్రం నుంచి శివమొగ్గ నియోజకవర్గం ఎస్ బంగారప్ప కొడుకు గీతా శివరాజ్ కుమార్ పోటీ చేయడం జరుగుతుంది. మహారాష్ట్ర రాష్ట్రం సోలాపూర్ నియోజకవర్గం నుంచి సుశీల్ కుమార్ కొడుకు ప్రణీతి షిందే పోటీ చేయడం జరుగుతుంది, ఆయన బిడ్డ. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి కడప నియోజకవర్గం వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల పోటీ చేస్తుంది కాంగ్రెస్ నుంచి. కేరళ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరపున త్రిశూర్ నియోజకవర్గంలో కరుణాకరన్ కొడుకు మురళీధరన్ పోటీ చేస్తున్నాడు. ఇక మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి చింద్వాడ నియోజకవర్గం కమల్నాథ్ కొడుకు నకుల్నాథ్ పోటీ చేస్తున్నాడు. అస్సాం రాష్ట్రం నుంచి జోర్హాట్ నియోజకవర్గం తరుణ్ గొగోయ్ కొడుకు గౌరవ్ గొగోయ్ పోటీ చేస్తున్నాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా హరిద్వార్ నియోజకవర్గం నుంచి హరీష్ రావత్ కొడుకు వీరేంద్ర రావత్ పోటీ చేస్తున్నాడు. బీహార్ రాష్ట్రం నుంచి ఆర్జేడీ పార్టీ తరపున సారన్ నియోజకవర్గం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్
బిడ్డ రోహిణి ఆచార్య, అదేవిధంగా బీహార్ రాష్ట్రం నుంచే ఆర్జేడీ పార్టీ తరఫున లాలూ ప్రసాద్ యాదవ్ కూతురే పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి మీసా భారతి పోటీ చేస్తున్నది. మహారాష్ట్ర నుంచి బారామతి నియోజకవర్గం ఎన్సీపీ నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సులే పోటీ చేస్తున్నది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి మైన్పురి నియోజకవర్గం నుంచి ఎస్పీ పార్టీ తరఫున అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తుంది. గతంలో పోటీ చేసి గెలిచింది. ఇక తమిళనాడు రాష్ట్రం నుంచి తూత్తుకుడి నియోజకవర్గం డిఎంకే పార్టీ నుంచి కరుణానిధి కుమార్తె కనిములి పోటీ చేస్తున్నది. ఇక జమ్మూ కాశ్మీర్ నుంచి పీడీపీ పార్టీ తరఫున అనంత్ రాగ్ నియోజకవర్గం నుంచి ముఫ్తీ మహమ్మద్ తండ్రి ముఫ్తీ మహమ్మద్ కూతురు మహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నది. ఇక మేఘాలయ రాష్ట్రం నుంచి ఎన్పీపీ నుంచి తురా నియోజకవర్గం పిఎస్ సంగ్మ కూతురు అగాధ సంగ్మ 29 సంవత్సరాలకే ఎంపీఐ చరిత్ర సృష్టించడం జరిగింది గతంలోనే. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మండి నియోజకవర్గం నుంచి వీరభద్ర సింగ్ కొడుకు విక్రమాదిత్య సింగ్ పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ సినీ నటి పోటీ చేయడం జరుగుతుంది. ఇక జమ్మూ కాశ్మీర్ నుంచి బారాముల్లా నియోజకవర్గం ఫారూక్ అబ్దుల్లా కొడుకు ఒమర్ అబ్దుల్లా పోటీ చేయడం జరుగుతుంది. ఇక ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన పేర్లు ఒక 3 వరకు ఉన్నాయి. హర్యానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రోహతక్ నియోజకవర్గం నుంచి భూపేందర్ హుడా కొడుకు దీపేందర్ హుడా పోటీ చేసే అవకాశం ఉంది. పంజాబ్ నుంచి అకాలీదళ్ పార్టీ నుంచి బఠిండా నియోజకవర్గం ప్రకాష్ సింగ్ బాదల్ కోడలు హర్సిమ్రత్ కౌర్ పోటీ చేసే అవకాశం ఉంది. హర్యానా నుంచి కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి ఓంప్రకాష్ చౌతాలా కొడుకు అభయ్ చౌతాలా పోటీ చేసే అవకాశం ఉందంటే మొత్తానికి వారసులు అనేటోళ్ళు ముఖ్యమంత్రులు కేవలం ప్రధానమంత్రులు కొడుకులు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు వీళ్ళని చూస్తేనే 34 మంది ఉన్నారు. ఇందులో ప్రధానమంత్రుల కుటుంబానికి సంబంధించి 4, ముఖ్యమంత్రుల కుటుంబ సభ్యులు 30 మంది పోటీ చేస్తున్నారు. ఇంతమంది గతంలో ఎన్నడూ కూడా పోటీ చేయలేదు. వీళ్ళలో కొంతమంది పాత వాళ్ళు ఉంటే ఆల్రెడీ ప్రజాప్రతినిధులు కొనసాగిన వాళ్ళు ఉంటే కొంతమంది ఏమో కొత్త వాళ్ళు ఉన్నారు.